నిన్ను స్తుతించి ఆరాధింతు మా చింతలు మరచెదము. అయ్యా, నిన్ను స్తుతించి ఆరాధిస్తుండగానే మా చింతలని మర్చిపోతామయ్యా. మా జీవితంలో ఎదురైన శ్రమలు కష్టాలని మర్చిపోతామయ్యా. కేవలం నిన్ను స్తుతించుడునే, నిన్ను ఆరాధించుడునే ప్రభువా మాకు నెమ్మది, నిన్ను ఆరాధించుడునే ప్రభువా మాకు సమాధానము. అయ్యా, ఈ లోకంలో మాకు పెడుతున్న శ్రమలని కష్టాలని మర్చిపోతామయ్యా. నిన్ను స్తుతిస్తుండగానే తండ్రి నాయనా మాకున్న ప్రతి భావాన్ని మర్చిపోతామయ్యా. యేసయ్యా చెప్దామా? నిన్ను స్తుతించి ఆరాధింతు తండ్రి, మా జీవితంలో ఎదురవుతున్న సమస్యలు ప్రతి దానికి అబ్బా తండ్రి అని పిలవగానే మా కుటుంబాల వైపు, మా సమస్యల వైపు మీ దృష్టి సారిస్తున్నామయ్యా. అయ్యా, నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యం మేమేమి చేయడం నేర్చుకోగలమయ్యా. మనసారా నిన్ను స్తుతించడం తప్ప మేమేమి చేయలేము తండ్రి. మనస్ఫూర్తిగా నిన్ను స్తుతించడం తప్ప ఏమీ చేయలేమయ్యా. నీ హృదయపూర్వకంగా మన హృదయంలో మన ప్రతిపాదన ఆయన సన్నిధిని మనం పెడదామా? అందరి నోటితో యేసయ్యా యేసయ్యా, మా బాధలతో, మా కష్టములతో, మా కుటుంబాల ఎదురవుతున్న సమస్యలతో ప్రభా మీ దృష్టి సారించలేదు. నిత్యము మమ్మల్ని చూస్తున్నవాడా, మా పరిస్థితులు ఏ విధంగా చూడండి అయ్యా,
రాత్రి మమ్మల్ని దర్శించండి నాయన. రాత్రి మాతో మాట్లాడండి తండ్రి. రాత్రి నీ కృప మాకు అనుగ్రహించండి. రాత్రి మమ్మల్ని దర్శించండి. రాత్రి మాతో మాట్లాడండి నాయన. ఏ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు మాట్లాడే దైవము, నడిపించే దైవము, నివారానికి యోగ్యుడైన దైవము దర్శించబడాలి. మాతో మాట్లాడండి నాయన. మిగుమని సంపూర్తిగా మాకు అనుగ్రహించి దీవించండి. యేసయ్య నామమున అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. స్తుతి ఆరాధన సహోదరు శేఖర్కి వందనాలు తెలియజేస్తున్నాను. సంగతులు వచ్చేటువంటి దేవుని వాక్యానికి సంబంధిస్తాను. పడకకాల సమయంలో అద్భుతకరమైనటువంటి దేవుడు తన దాసులు అభిషేక్తులు అలెక్స్ గారిని దేవుడు బహుబలముగా తన పాత్రగా వాడుకున్నందుకు దేవునానికి మహిమ చెల్లిస్తున్నాడు. పగటికాలం ఎంతమంది దీవించబడ్డారు దేవుని వాక్యం ద్వారా, ఎంతమంది దీవించబడ్డారు. ఇక్కడ చాలా మంది దేవుని వాక్యం ద్వారా బలపరచబడ్డారు, దీవించబడ్డారు. దేవుడు మనతో మాట్లాడాడు. నేను తరవ చేయకుండా దేవుని వాక్యానికి సమయాన్ని ఇస్తాను. I would like to invite Pastor Alex to share the word of God. Hallelujah. 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 Jesus. యేసు. Hallelujah. Hallelujah. Thank you, Lord Jesus. యేసయ్య నీకు వందనాలు. Hallelujah. 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 Really, so much happy to see you the first day meeting on your day of Pali. ఈ దేవరపల్లిలో ఈ మొదటి రోజు మీ అందరితో కలిసి మిమ్మల్ని చూడడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని భావిస్తున్నట్టు ఆనందిస్తూ ఉన్నాను. Let God bless the thing. దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Praise to the God. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. Yeah, the name of the Jesus should be glorified in every time. ప్రతి సమయంలో దేవుడి నామం మహిమపరచబడాలి. Today also. ఈ రోజు కూడా, This time also. ఈ సమయంలో కూడా God will speak with you people. దేవుడు మీతో మాట్లాడతాడు. Hallelujah. Hallelujah. And the spirit of the God, the deliverance of the God will be there. దేవుడి యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ దేవుడి యొక్క విడుదల ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Let's close our eyes. మన కళ్ళు మూసుకున్నాం. Let me pray with Lord Jesus. దేవునికి ప్రార్థన చేద్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord Jesus. యేసయ్యకు వందనాలు. आराधना तेरी आराधना यीशु मेरे तेरी आराधना आराधना तेरी आराधना यीशु में तेरी आराधना आराधना तेरी आराधना यीशु मेरे तेरी आराधना. Thank you, Heavenly Father. పరలోక మందుల తండ్రి వందనాలు. We welcome you, Holy Spirit, Lord. పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తున్నాను. We welcome you, Lord Jesus. నేను ఆహ్వానిస్తున్నాను నాయన. My people want to see you, Lord ఈ Jesus. ప్రజలు నిన్ను చూడాలి నాయన. My people want to hear you, Lord ఈ Jesus. ప్రజలు నీ స్వరాన్ని వినాలి నాయన. This is your time, Lord Jesus. దేవా ఇది నీ సమయం తండ్రి. Your name shall be glorified, దేవా Lord. నీ నామం మహిమపరచబడాలి. In this first day meeting, ఈ Lord, మొదటి దినం ప్రార్థన we కూడికలో gather in this time, in this place, Lord. దేవా నీ నామములో మేమందరం చేర్చబడ్డాము. Open our heart, Lord. దేవా హృదయాలు తెరవండి. Open our mind, Lord. మా
ఉన్నాయి. Let me pray in the name of the యేసు Jesus. నామములో మేము ప్రార్థిస్తూ Let ఉన్నాం. me pray in the name of the Jesus. యేసు నామములో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. We bind all the disturbing spirit in the name of the Jesus. ప్రతి ఆటంకాలన్నిటిని యేసు నామములో మేము బంధిస్తూ ఉన్నాం. Bind all the devils in the name of the Jesus. యేసు నామములో ప్రతి దురాత్మలను మేము బంధిస్తూ ఉన్నాం. Then we give the thank you, Lord. యేసయ్యా మేము ఈ సమయం నీకు అప్పగిస్తూ In ఉన్నాం. the name of Jesus we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, Jesus loves you. people. యేసయ్యా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Praise God for this wonderful time God has given to us. దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయం బట్టి దేవుడు నామమును మహిమపరుస్తూ ఉన్నాడు. My God is an almighty God. నా దేవుడు ప్రభువులకు ప్రభు అయిన గొప్ప దేవుడు My ఉన్నాడు. God is a miracle God. నా దేవుడు అద్భుత కార్యాలు చేసే My దేవుడు. God is a living నా God. దేవుడు జీవిస్తున్న My దేవుడు. God is a wonderful నా God. దేవుడు అద్భుతకరమైనటువంటి My దేవుడు. God is a supernatural నా God. దేవుడు ఆశ్చర్య కార్యాలు My జరిగించే God దేవుడు. is an eternal God. నా దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, ప్రియమైన సోదరి the సోదరులారా, grace will come from the God. దేవుడి దగ్గర నుంచి కృప మనకు వస్తుంది. The mercy will come from the God. కనికరము దేవుడి దగ్గర నుంచి వస్తుంది. The miracle will come from the God. ఆశ్చర్య కార్యాలు దేవుడి దగ్గర నుంచి వస్తాయి. Deliverance will come from the God. విడుదల దేవుడి దగ్గర నుంచి వస్తుంది. Peace will come from the God. సమాధానము దేవుడి దగ్గర నుంచి వస్తుంది. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, God bring you here for a wonderful thing in your life. దేవుడు మీ జీవితాలలో ఒక అద్భుతకరమైనటువంటి కార్యాలు చేయడానికి ఈ సమయంలో ఇవి తీసుకొని వచ్చాడు. I like to share one story with you people. ఈ రాత్రికాల సమయంలో మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. One 19 years young man, ఒక 19 సంవత్సరాల యవనస్తుడు he born and grown into Germany. He born. జర్మనీలో పుట్టి పెరిగాడు ఆయన. Hallelujah. Hallelujah. My dear brothers and నా sisters, ప్రియమైన సోదరి సోదరులారా, 19 years old young man, 19 సంవత్సరాల యవనస్తుడు he born and grown into Germany. జర్మనీలో పుట్టాడు పెరిగాడు. His father and mother are the Pentecostal church believers. ఈ తల్లి అతని యొక్క తల్లి తండ్రి పెద్దకొస్తూ విశ్వాసులు. This young man lived in the prayer life. ఈ యొక్క యవనస్తుడు ప్రార్థన జీవితంలో పెరిగాడు. He grew in the spiritual life. ఈ వ్యక్తి యవనస్తుడు ఆత్మీయమైనటువంటి జీవితంలో పెరిగాడు. In the time of the young age, he started to preach the word of the God. తన యవన వయసులో దేవుని యొక్క వార్తను ప్రకటించడం But మొదలుపెట్టాడు. God spoke to this young man. దేవుడు యవనస్తుడితో మాట్లాడాడు. You want to go to the Africa country? నువ్వు ఆఫ్రికా దేశం వెళ్ళాలి. I want to use it as Africa. నేను ఆఫ్రికా దేశంలో నేను వాడుకోలేను. At his age of 29, he moved to the Africa. 29వ సంవత్సరంలో ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. He want to preach in this Africa. ఈ ఆఫ్రికా దేశం నేను ప్రసంగించడం My dear మొదలుపెట్టాడు. brothers and నా sisters, ప్రియమైన సోదరి సోదరులారా, traveling one place to the another place is not an easiest ఒక one. స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళడం అంత సామాన్యమైన విషయమే Because కాదు. the German man did not know that language. జర్మనీ మనిషి ఆఫ్రికా దేశం యొక్క భాష తెలియదు. He want to study that language. అక్కడ తన యొక్క ఆ యొక్క దేశం వెళ్ళి అక్కడ భాష నేర్చుకోవాల్సిన He అవసరం want to ఉంది. survey in that climate. అక్కడ వాతావరణానికి అలవాటు పడాలి. This young man sent as a missionary to this African ఈ country. యొక్క యవనస్తుడు ఆఫ్రికా జర్మనీ నుంచి ఆఫ్రికాకి మిషనరీగా He పంపబడ్డాడు. started to preach in Africa. ఆఫ్రికాలో ప్రసంగించడం మొదలుపెట్టాడు. 5 to 6 people will come. 5 లేదా 6 ప్రజలు వస్తూ ఉండేవారు. He will preach more than hours to the people. ప్రజలకి గంటల గంటలు ప్రసంగించి But ఉండేవారు. the people did not receive the salvation or repentation in their life. కానీ ప్రజలు పశ్చాత్తాపాన్ని కానీ రక్షణ కానీ పొందుకోలేకుండా ఉండేవారు. They will come, వచ్చేవారు, hear the word of the God, వాక్యాన్ని వినేవారు, move away. వెళ్ళిపోయేవారు. This is the అది situation. పరిస్థితి. But this young man, కానీ ఈ యవనస్తుడు, this missionary, ఈ మిషనరీ had a burden. తన హృదయంలో భారం కలిగి ఉన్నాడు. God, I want to see some changes with these people. దేవా, ఈ ప్రజలలో నేను మార్పును చూడాలని కోరుకున్నాను. But the people not changing. కానీ ప్రజలు మారట్లే. How they are coming? వాళ్ళు వస్తున్నారు, They're going in the same way only. వచ్చినట్టే వెళ్ళిపోతున్నారు. I was preaching. నేను I ప్రసంగిస్తున్నాను, was praying. నేను ప్రార్థన But చేస్తాను, I can't see the changes, Lord. కానీ ఈ ప్రజల జీవితాల్లో మార్పు నేను But చూడలేకపోతున్నాను. this missionary never give up in any situation. ఏ పరిస్థితిలో కూడా ఈ యవనస్తుడు వెనక్కి తగ్గేవాడు కాదు. Because he has the burden. ఎందుకంటే అతని హృదయంలో భారం ఉంది. How the Jesus have the burden? దేవుడు యేసు ప్రభువుకి ఏదైతే భారం ఉందో The same burden he has. అతనికి కూడా అదే భారం ఉంది. The missionary did not need the money. ఈ మిషనరీకి డబ్బులు అవసరం లేదు. The missionary did not need the silver and the gold. ఈ మిషనరీకి వెండి బంగారం అవసరం The లేదు. missionary did not need want to be popular. అతను గొప్పవాడైపోవాలని అనుకోలేదు. He did not want to be more famous. చాలా మంచి పేరు రావాలనుకోలేదు. He did not want to be rich. ధనవంతుడు అవ్వాలనుకోలేదు. Only one thing in his mind. ఒకటే
తీసుకుంటా. The hell want to be empty. నరకం ఖాళీ The అయిపోవాలి. heaven want to fill with the soul. పరలోకం ఆత్మతో నింపబడాలి. My brothers and sisters, సోదరి your సోదరులు, mentality, మన మనస్సు, your mentality, మన మనస్సులు, the church mentality, మన యొక్క మనస్సులు, the ministry మన mentality, పరిచర్య the మనస్సు, people mentality, ప్రజల the మనస్సు, believers mentality, విశ్వాసుల మనస్సు want to be like that. అలా The మార్చబడాలి. hell want to be empty. నరకం ఖాళీ అయిపోవాలి. Hell want to be empty. నరకం ఖాళీ అయిపోవాలి. Heaven want to reach the soul. పరలోకం ఆత్మల చేత Heaven నింపబడాలి. want to fill with the soul. పరలోకం ఆత్మల చేత నింపబడాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, సోదరి సోదరులు, are you have that burden? మనకు ఆ భారం ఉందా? Are you have that మనకు ఆ burden? భారం ఉందా? We want to have that burden. మనకు ఆ భారం కలగాలి. God fill the people in the heaven of ఆ kingdom. పరలోకాన్ని ఆత్మల చేత నింపయ్యా. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, అప్పుడు సోదరి సోదరులారా, with the burden he stopped to preach in this Africa. ఆఫ్రికాలో ఆ భారత పరిచయం మొదలు పెట్టాడు. But 5 to 6 people only will come. 5 లేదా 6 ప్రజలు మాత్రం వచ్చి ఉండేవారు. But he never failed. కానీ ఓడిపోలే. He never gave up. వెనక్కి తగ్గల. He prayed more and more. ఆడుకుంటే ప్రార్థించేవాడు, He ప్రార్థించేవాడు, cried more and more. ఏడుస్తూ ఉండేవాడు, He prayed more and more. ప్రార్థిస్తూ ఉండేవాడు. When he go for the bird. When he go for the bird. తన పొలకి వెళ్ళినప్పుడు, When he go for the bird. పొలకి వెళ్ళినప్పుడు He cannot be able to sleep. అది నిద్రపోయేవాడు కాదు. Only one burden. ఒకటే భారం. I want to see the people want to be saved. దేవా ఈ ప్రజలు రక్షించబడాలి. I want to see an awakening. దేవా ఈ ప్రజలు నిద్ర మేలుకోవాలి. I want to see this Africa will stand for the God. దేవా ఈ యొక్క ఆఫ్రికా దేశం ప్రజలు యేసు ప్రభు సొంతం That's అవ్వాలి. the only one burden he has. కేవలం ఒక భారం మాత్రమే అతని హృదయంలో He ఉంది. cannot eat properly. సరిగ్గా తినలేకపోయేవాడు, He cannot sleep properly. సరిగ్గా నిద్రపోలేకపోయేవాడు. Because the Holy Spirit was pouring inside of his body. తన యొక్క హృదయంలో పరిశుద్ధాత్ముడు పోయబడుతున్నాడు భారాన్ని. My dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, read the Acts chapter 2, the verse 1 says, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే, when the days of the Pentecost came, they were all gathered together in one place. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, ప్రియమైన సోదరి when సోదరులారా, the day of the Pentecost, పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు how many disciples, అందరు శిష్యులు, how many people అందరు ప్రజలు were gathered in the room? ఒక గదిలో They కూడుకున్నారు. gathered in the upper room. వారు దాన గదిలో My dear కూడుకున్నారు. brothers and sisters, నా ప్రియ సోదరి when సోదరులారా, they was gathered, వాళ్ళందరూ కూడుకొని they gathered for the Holy Spirit. వారందరూ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Why you gathering here? మనం ఈ స్థలంలో ఎందుకు కూడుకున్నామని, Why you came in here? ఎందుకు మనం ఈ స్థలానికి Are you వచ్చాము? going to see the church? మందిరం చూడడానికి వచ్చామా? Are you going to see the pastor? ఆశ్రయం చూడడానికి వచ్చామా? Are you going to see the preacher? ప్రసంగికుడు చూడడానికి Are you వచ్చామా? going for the miracle? ఏ అద్భుతాలు చూడడానికి Are వచ్చామా? you going for the deliverance? విడుదల కొరకు వచ్చామా? Are you going for the blessing? వారి ఆశీర్వాదం కొరకు వచ్చామా? Why you came? ఎందుకు వచ్చాం? Why you came? ఎందుకు వచ్చాం? See the days of the Pentecost. ఎందుకు వస్తుంది అని మనం Why చూసినప్పుడు they gathered? వాళ్ళు వచ్చి They కూడుకున్నప్పుడు gathered for the Holy Spirit. వారందరూ పరిశుద్ధాత్ముడు యొక్క పరిశీలన కొరకు కూడుకున్నారు. My dear brothers and sisters, సోదరి సోదరులారా, today my church want to gather for the Holy Spirit. ఈ రోజు మన సంఘము పరిశుద్ధాత్ముడి కొరకు కూడుకునే సంఘంగా ఉండాలి. Believers want to gather for the Holy Spirit. విశ్వాసులు పరిశుద్ధాత్మ కొరకు సమాజంలో కూడుకోవాల్సిన My dear brothers and sisters, సోదరి if సోదరులారా, you gather for the Holy Spirit, మనం పరలోక పరిశుద్ధత కొరకు ఎదురు చూస్తున్నప్పుడు what will ఏం happen? జరుగుతుందంటే Acts chapter 2, the verse 17 says, 2:15 చెప్తుంది, in the last days, God says, I will pour out my spirit on all the people. Your son and the daughter will prophesy. Your young one will see the vision. The old one will dream and pray. అద్భుతమైన మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించదు. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. Hallelujah. Hallelujah. My brothers and sisters, అప్పుడు సోదరి సోదరులారా, these people gathered together ఈ ప్రజలు సాహసంగా కూడుకున్నారు. with one mind, ఒకే ఆలోచనతో, with one soul, ఒకే ఆత్మతోటి, with one body, ఒకే భారంతో, with one heart, ఒకే ఒక హృదయంతో, for only one reason. ఒకేదే కారణం, We want to receive the Holy Spirit. పరిశుద్ధాత్మని When పొందుకోవాలి. they gathered together, వాళ్ళందరూ కూడుకొని వచ్చినప్పుడు what ఏం happened? జరిగింది అంటే, Acts chapter 2, the verse 2 says, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది, suddenly a sound like a blowing of a violent wind came from the heaven and filled
ఇల్లంతా నిండారు. Hallelujah. Hallelujah. What happened? ఏం జరిగిందంటే When they gathered, వాళ్ళందరూ కూడుకున్నారు. God started to fill with the Holy Spirit everyone. వారందరూ పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, When they filled with the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు the disciples of Jesus Christ, యేసు యొక్క శిష్యులందరూ the Peter rising పేతురు లేచినబడ్డాడు. and he started to speak with the people. ప్రజలతో మాట్లాడడం మొదలుపెట్టాడు. What he ఏం said, మాట్లాడుతున్నాడంటే in the last day, అంత్య దినములలో, the last day, అంత్య దినములలో God will pour the Spirit in everyone. మనుషులందరి మీద నా ఆత్మలో కుమ్మరించను. It's a prophetical word. ఇది ప్రవచనాత్మకమైన మాట. Who said this prophetical ఎవరి word? ప్రవచనాలు చెప్పారు? In the Old Testament, పురాతన the గ్రంథంలో Joel speak the prophetical word. యోవేలు ప్రవక్త ఈ ప్రవచనాలు చెప్పాడు. What is happening in the New Testament time? కానీ ఇది కొత్త నిబంధన కాలంలో మార్చబడింది. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, సోదరి సోదరులారా, every word of the God from the Bible is filled with the prophetical word. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట ప్రవచనాత్మకముగా నింపబడిన మాట. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, my dear brothers and నా ప్రియ sisters, సోదరి my సోదరులారా, dear brothers and నా ప్రియ sisters, సోదరి సోదరులారా, hallelujah. హల్లెలూయా. We want to be with the God. మనము దేవునితో ఉండాలి. We want to be the Holy Spirit. పరిశుద్ధాత్మతో మనం ఉండాలి. When you with the Holy Spirit, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ఉంటామో wonders and miracles will be happening. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. Hallelujah. హల్లెలూయా. Peter start to preach. పేతురు ప్రవచించడం మొదలుపెట్టినట్టు, Hallelujah. హల్లెలూయా, When Peter start to pray, పేతురు ప్రసంగించడం మొదలుపెట్టినట్టు what ఏం happened? జరిగిందంటే, What happened? ఏం జరిగిందంటే Acts chapter 2, the verse 37 says, అపొస్తలుల కార్యములు 37వ వచనం ఏం చెప్తుందంటే, హల్లెలూయా, 37వ వచనం, hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, Acts chapter 2, the verse 37 says, అపొస్తలుల కార్యములు 2:37వ వచనం చెప్తుంది, when the people hear this, they were cut to the heart and said to the Peter and to the other apostles, brother, what shall we do? వారు ఈ మాట విని హృదయంలో వచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, hear very clearly. చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. Open your eyes, open your ears and hear very nicely. మీ యొక్క హృదయాలు, మీ యొక్క చెవులు జాగ్రత్తగా తెరిచి వినండి వాక్యం Do చెప్తుంది. not divert your mind. మీ మనసులను పట్టుడు Do not divert your mind. మనసు వెళ్ళవద్దు. God wants to speak with you people. దేవుడు ఈ రాత్రి మీతో God wants to మాట్లాడాలి. change your place. ఈ యొక్క మాట మీ యొక్క మనసును మారుస్తుంది. God wants to change your house. దేవుడు మీ కుటుంబాన్ని మార్చాలనుకుంటున్నాడు. God wants to change your church. దేవుడు నీ సంఘాన్ని మార్చాలనుకుంటున్నాడు. It's by the Holy Spirit only. పరిశుద్ధాత్మ వలన మాత్రమే సాధ్యమవుతుంది. హల్లెలూయా. Hallelujah. With the money, డబ్బుల చేత the house never change. మీ యొక్క కుటుంబం మారదు, The church never మీ change. సంఘం మారదు, The life never మీ change. జీవితం అసలు మారదు. By the Holy Spirit only it is possible. పరిశుద్ధాత్మ వలన మాత్రమే ఇది జరుగుతుంది. Give more attention to the Holy Spirit. మనకు ఎక్కువ పరిశుద్ధాత్మపై ఆధారపడి That's why we are shouting with you people. అందుకే నేను మీ అందరితో మాట్లాడుతున్నా. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, సోదరి the సోదరులారా, time of the Pentecost, పెంతెకోస్తు సమయం వచ్చింది. every disciple gathering there. శిష్యులందరూ చాలా Wait for the జరుగుతున్నారు. Holy Spirit. వాళ్ళందరూ చాపచెదరు. Wait for the Holy Spirit. అందరూ పరిశుద్ధాత్మ చేత For the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ చేత Everyone, ప్రతి ఒక్క every disciple, శిష్యుడు wait in the days of the ఆ Pentecost. పెంతెకోస్తు దినం కొరకు ఎదురు చూశారు. And when they receive the days of the Pentecost, Spirit of the God, వారి యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, when they receive the Spirit of the God, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు they start to pray. వారు ప్రార్థించడం They మొదలుపెట్టారు. start to speak in the tongues. వారి యొక్క భాషలో మాట్లాడడం మొదలుపెట్టారు. Hallelujah. హల్లెలూయా. How the Holy Spirit changing their life. పరిశుద్ధాత్ముడు ఎలాగ మన జీవితాన్ని మారుస్తాడంటే, Holy Spirit changed the people, normal people to the extraordinary people. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సామాన్యమైన ప్రజలను అసామాన్యమైన అసాధారణమైనటువంటి వాళ్ళని మారుస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Holy Spirit will change an ordinary people to the extraordinary people. దేవుడు సాధారణమైన మనుషులను అసాధారణమైన మనుషులుగా మారుస్తాడు. Hallelujah. హల్లెలూయా. See this Peter. ఈ పేతురు చూడండి, He was living with the Jesus, పేతురు యేసు ప్రభువుతో పాటు జీవించాడు. doing the ministry with the Jesus. యేసు ప్రభువుతో పాటు పరిచయం He చేశాడు. was seeing the wonders and miracles, whatever Jesus performed in that. యేసు ప్రభు ఏం చేశాడో అద్భుతాలు చూశాడు. కానీ But కానీ when he received the Holy Spirit, ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ how the Peter life was changed. పేతురు యొక్క జీవితం ఎలా మార్చబడిందో చూడండి. Now Peter stands
మధ్యలో పేతురు నిలబడ్డాడు. He was preaching with the people. ప్రజలతో In మాట్లాడుతున్నాడు. the last day, అంత్య దినములలో God will pour the Holy Spirit in everyone. పరిశుద్ధాత్మ దేవుడు అంత్య దినములో ప్రతి ఒక్కరిపైన తన ఆత్మను కుమ్మరిస్తాడు. And everyone hearing the word of the God. ప్రతి ఒక్కరి మాటలు వినండి. Because the power of the Holy Spirit, Peter was speaking in that. పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా స్థలంలో He మాట్లాడుతున్నప్పుడు, was preaching. ఆయన మాట్లాడుతున్నప్పుడు The people heart was cut. ప్రజల యొక్క హృదయాలు తెరవబడ్డాయి. That's what the Bible says. అని వాక్యం చెప్తుంది. Second Acts chapter 2:37 says, when the people hear this, they cut their heart and said to the Peter and to the other apostles, brother, what shall we do? 32:37 వారు ఈ మాట విని హృదయంలో పడవబడి, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. Hallelujah. హల్లెలూయా. Brothers and sisters, సహోదరులారా, how the Holy Spirit is changing the days of the Pentecost. దేవుడు పెద్దకోస్తు పండగ దినాలలో ఆ దినాలలో ఉన్నటువంటి ప్రజలు ఎలా మారుస్తున్నాడు చూడండి. God changing the Peter as a supernatural way. దేవుడు ఎలాగ పేతురును అసాధారణమైన వ్యక్తిగా మారుస్తున్నాడు God చూడండి. changing the Peter to extraordinary way. దేవుడు పేతురును అసాధారణమైన వ్యక్తిగా When మారుస్తున్నాడు. the people hear that word, ప్రజలు మాటలు విన్నప్పుడు their lives start to change. వారి హృదయాలు మార్చబడడం They మొదలుపెట్టారు. start to repent. వారు పశ్చాత్తాపం మొదలుపెట్టారు. And the Bible says, వాక్యం ఏం చెప్తుందంటే, Acts chapter 2, the verse 38 says, అపోస్తలుల కార్యములు 2:38 వచ్చి చెప్తుంది. Peter replied, పేతురు చెప్తున్నాడు, repent and baptize every one of you in the name of the Jesus Christ for the forgiveness of your sin, and you will receive the gift of the Holy Spirit. పేతురు చెప్తున్నాడు, నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. Hallelujah. హల్లెలూయా. What Peter said? ఏం చెప్తున్నాడు? Repent పశ్చాత్తాపడండి, and take the baptize బాప్తిస్మం పొందండి, in the name of the Jesus Christ. యేసు నామమున బాప్తిస్మం And పొందండి. God will fill you with the Holy Spirit. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని And నింపుతాడు. what happened? అదే జరిగిందంటే Number 39 says, 39 వచ్చి the చెప్తాడు, promise is for you and for your children and for all who are far away, for all whom the Lord our God will call. ఈ వాగ్దానం నీకును నీ పిల్లలకును దోస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందులని వారితో చెప్పాను. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, సోదరులారా, how the people lives start to change. ఎలాగ ప్రజల యొక్క హృదయాలు మార్చబడుతుందో చూడండి. And the 41 says, 41 వచ్చి చెప్తుంది, those who suspect this message are baptized, and about 3,000 were added in the number in that day. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. Hallelujah. హల్లెలూయా. One message, ఒక్క ప్రసంగం, one message ఒక్క ప్రసంగం changed 3,000 people. 3,000 మంది ప్రజల హృదయాలు మార్చింది. Hallelujah. హల్లెలూయా. It's by the Holy ఇది Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. My dear brothers and sisters, సోదరులారా, I'm coming back to the story of this young man who was doing the ministry in the Africa. నేను మరలా తిరిగి ఆఫ్రికా దేశంలో చెప్పబడుతున్నటువంటి యవనస్తుల దగ్గరికి And వస్తాను. we start to pray. అది ప్రార్థించి మొదలుపెట్టాను. 5 to 6 people only will come. 550 మంది ప్రజలను We పాల్గొన్నారు. have a burden. అక్కడ భారం ఉంది. God, I want to see the people. ప్రజలను I చూడాలి. want to see the repentation. ప్రజలు I పశ్చాత్తాపం want to చూడాలి. see the salvation. ప్రజల రక్షణ I చూడాలి. want to see the awakening. దేవాలయ నిద్ర మేలుకున్నటువంటి స్థితిని చూడాలి. One day he was praying అట్లా ఒక రోజు and ప్రార్థిస్తాం. he go for the sleep. నిద్రపోవడానికి వెళ్ళాడు. When he was sleeping, అతను he నిద్రపోతున్నాడు. saw a vision. అతను ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. In front of him, అతని ముందు the map of the Africa is there. ఆఫ్రికా యొక్క పట్టం కనబడుతుంది. The Africa map is washed with the blood of the ఆ యొక్క Jesus. ఆఫ్రికా పట్టము యేసు రక్తము చేత కడగబడుతున్నట్టు చూస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. When he saw the dream, ఆ యొక్క దర్శనం he చూస్తున్నాడు. back up. అతను లేచాడు. He back up. లేచాడు. And stand in the face. And stand in his face. అతను మోకాళ్ళ మీద తన కాళ్ళ మీద నుంచున్నాడు. Hallelujah. Hallelujah. When he saw the dream, అతను దర్శనం he చూస్తున్నాడు. back up. అతను లేచాడు. And he standing in faith. అతను నిలబడి And లేచి he thanks to the God. అతను దేవుని వైపు చెల్లిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Because God answered for his prayer. ఎందుకంటే దేవుడు అతని ప్రార్థన విన్నాడు. Because he knows that God going to change Africa. ఇతనికి తెలుసు దేవుడు ఆఫ్రికా దేశాన్ని The మార్చలేడు. young man is known, his name is called Reinhard Bonke. అతని పేరే దైవ సాగుకునేటువంటి రైన్హార్డ్ బాంకే. Hallelujah. హల్లెలూయా. You know, more than 5 million people saved by his ministry. రైన్హార్డ్ బాంకే గారి యొక్క పరిచర్య ద్వారా 5 కోట్ల మందికి పైగా ప్రజలు
మార్చబడ్డారు. Hallelujah. హల్లెలూయా. How God changed a normal people to the extraordinary people. చూసారా, దేవుడు సాధారణమైనటువంటి వ్యక్తిని అసాధారణమైన వ్యక్తిగా మార్చాడు. Hallelujah. హల్లెలూయా. Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. Today the church needs the Holy Spirit. ఈ రోజు సంఘానికి పరిశుద్ధాత్మ అవసరం. Believers need the Holy Spirit. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధతను కలుగజేస్తాడు. My dear brothers and sisters, నా సోదరి సోదరులారా, when the Reverend Don Bogan doing the ministry, అలెహన మోకే పరిచయం ఎదుగుతున్నప్పుడు God spoke to him. దేవుడు అతనితో I'm మాట్లాడాడు. going to give this Africa. నేను ఆఫ్రికా దేశానికి He ఇస్తున్నాను. started to do the crusade meeting. ఇప్పుడు ఇతను ఒక పెద్ద మహాసభ పట్ట మొదలు పెట్టాడు. He started to build a big tent. ఒక పెద్ద గుడారాలు వేసేవాడు. Do you know what happened? ఎందుకు తెలుసా? Due to the heavy rain and the wind, the tent was fell down. ఆ యొక్క భయంకరమైన వర్షాలు, భయంకరమైనటువంటి గాలి దెబ్బకి ఈ యొక్క గుడారం పడిపోతుంది. Everyone smiled. అందరూ నవ్వేవాళ్ళు. Everyone smiled. అందరూ నవ్వేవాళ్ళు. See, a tent is fell down. చూడండి ఈ యొక్క గుడారం పడిపోయింది. How can he do the ministry? అది ఎలా పరిచయం చేస్తాడు? And Reverend Bogan prayed to the God. దేవుని పైకి ప్రార్థించడం మొదలు God పెట్టాడు. told him, దేవుడు మాట్లాడాడు. you did not need the tent. నీకు టెంట్ అవసరం Because ఎందుకంటే millions of people are going to come in this crusade. కోట్ల మంది ప్రజలు ఈ సభకు రాబోతున్నారు. So you never need the tent. నీకు అసలు టెంట్ అవసరం Why not throw the tent? మొత్తం టెంట్ అనేది తీసి పక్కన పడేయాలి. First day, మొదటి రోజు meeting started. సభ ప్రారంభమైంది. Some people came there. కొంతమంది ప్రజలు వచ్చి Reverend Bogan was in the fire. రేడియో పక్క అగ్ని చేత ప్రసంగించడం మొదలు పెట్టాడు. Reverend Bogan inside of the fill of the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రసంగించడం మొదలు He was పెట్టాడు. preaching in that. అందరూ అక్కడ ప్రసంగిస్తున్నారు. Few people only. కొంతమంది ఉన్నారు. But you are shouting for the thousands of people. చాలా మంది ప్రజలతో మాట్లాడుతున్నాడు, అడుగుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Some people will ask me, చాలా మంది ప్రజలు అడిగారు, brother, సోదరుడా, small crowd only. కొంతమంది ఉన్నారు Why you want to shout and ఎందుకు praise? ఎక్కువగా ప్రార్థన చేస్తావు? Hallelujah. హల్లెలూయా. If I did not shout, నేను ఒక అనకపోతే the devil will shout. సాతాను అరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. The devil did not want to shout. సాతాను అనడం నాకు అవసరం లేదు. More than the devil, I will shout. సాతాను కంటే ఎక్కువగా అరుస్తా. For my Jesus. యేసయ్య For కోసం. the kingdom of the God. ఎందుకని నా దేవుడు ఆయన For one people. ఒకరున్నా I will shout and నేను అరుస్తూ చెప్తా. For 10 people. 10 మంది ఉన్నారు. Shout and అరిచి చెప్తా. 100 people. 100 మంది ఉన్నారు. Shout and pray. అరిచి చెప్తా. 1000 people. 1000 మంది ఉన్నారు. Shout and pray. అరిచి చెప్తా. God is the only one God. నా దేవుడు ఒక్కడే దేవుడు. I'm preaching to my holy God. నా యొక్క పరిశుద్ధుడైన దేవుడు గురించి నేను చెప్తాను. నేను యేసయ్య గురించి చెప్తాను. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, అప్పుడు సోదరులారా, crowd is not important for me. జనం కాదు నాకు కావాల్సింది. Jesus is important for me. నాకు యేసయ్య ప్రాముఖ్యం. Hallelujah. హల్లెలూయా. Nobody is there. ఎవ్వరు లేరు అక్కడ. I will preach with my Jesus. నేను నా యేసయ్యతో My ప్రసంగిస్తాను. Jesus will hear my preaching. నా యొక్క ప్రసంగం యేసయ్య And Jesus will guide me. దేవుడు నడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. The dry bones will change. ఎండిపోయిన ఎముకలు మార్చలేవు. Hallelujah. హల్లెలూయా. Jesus is the only one God. యేసుక్రీస్తు మాత్రమే ఒకే దేవుడు. There is no other God. ఏ దేవుడు లేడు. My dear brothers and sisters, అప్పుడు సోదరులారా, this young Reverend Bogan, ఈ యవనస్తుడైన పొంగే he was preaching. ప్రసంగిస్తా ఉన్నాడు. Few people were there. కొంతనే ఉన్నారు. But he was shout and preaching to the people. అరుస్తూ ప్రసంగం చెప్తున్నాడు. Second day came. రెండో రోజు వచ్చింది. Do you know what happened? Do you know what happened? ఏం జరిగిందో తెలుసా? When he was preaching, అతను ప్రసంగిస్తా ఉన్నాడు. one man shouted, ఒక ఆయన కలిసి I అరుస్తున్నాడు. can able to walk. నేను నడుస్తా ఉన్నాను. I can able to walk. నడుస్తా ఉన్నాను. He came to the stage. స్టేజ్ మీద వచ్చాడు. He shouted testimony. సాక్ష్యం చెప్తా I ఉన్నాడు. came with the paralytic leg. నా యొక్క పడిపోయిన కాళ్ళు నడుస్తూ ఉన్నాయి. I cannot walk. నేను నడవలేను. But when you pray, నన్ను ప్రసంగిస్తా ఉన్నాడు. God healed me. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. He did not pray. అతను ప్రార్థన చేయలా. He was preaching. ఆయన ప్రసంగిస్తా ఉన్నాడు. The paralytic man jumped and came to the stage and sharing the testimony. అతను ఏ బాలైతే పరిచయ పక్షవాతంతో ఉన్నాడో అదే వ్యక్తి ఎగురుకుంటూ వచ్చే స్టేజ్ మీదకి. That's the spirit of the Holy అది Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, అదే సోదరులారా, that day meeting, మూడో రోజు ప్రసంగం testimony increased. సాక్ష్యాలు పెరుగుతున్నాయి. People got deliverance. ప్రజలు విడుదల పొందడం మొదలుపెట్టారు. Got miracles. ప్రజలు అద్భుతాలు పొందుకున్నారు. Coming to the stage. వాళ్ళు స్టేజ్ మీదకి వస్తున్నారు. And they're sharing the testimony. వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు. And they're glorifying the God. దేవుడు మహిమపరుస్తూ ఉన్నారు.
God start to bring the people. దేవుడు ప్రజలు నడిపించడం మొదలు God start to bring the దేవుడు people. ప్రజలు నడిపించడం మొదలు My dear brothers and అదే sisters, సోదరులారా, witchcraft masters came in that meeting. చేతబడి చేసే ప్రజలు వచ్చారు అక్కడికి, Unbelievers came in that meeting. అవిశ్వాసులు వచ్చారు అక్కడికి. Do you know what happened? ఏదేమి In తెలుసా? front of the stage, స్టేజ్కి ముందు a big tin, ఒక పెద్ద the fire was burning there. ఒక పెద్ద గుడ్డు ఉంది, అక్కడ మంట మండుతూ ఉంది. Do you know what people will do? ఎంత ప్రజలు ఏం చేయాలి తెలుసా? They will throw the witchcraft thing in the fire. చేతబడి చేసేటువంటి సామాగ్రి అంతా తీసుకుని అక్కడ తగలబెట్టారు. All the miracle, all the witchcraft books they will throw in the fire. చేతబడి చేసే పుస్తకాలు తీసుకొచ్చి అక్కడ మంటలో పడేశారు. All the witchcraft things they will throw in the fire. చేతబడి చేసే వస్తువులు తీసుకొచ్చి మంటలో పడేశారు. If the Holy Spirit start to work, nobody can stop that work. ఈ యొక్క పరిశుద్ధాత్ముడు వారి జీవితాల్లో పని చేయడం మొదలు పెట్టాడు. వారి పనిని వాళ్ళు మానేసి పరిశుద్ధాత్ముడు వెంబడించడం మొదలు If the పెట్టారు. river will start inside of your David valley, nobody can stop that revival. ఆమేన్. దేవుని పనిలో దేవుడి యొక్క ఉద్యమము ఈ స్థలం నుంచి ప్రారంభమైతే ఎవరు ఆ ఉద్యమాన్ని ఆపలేరు. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. We want to see the fire of the God inside of your place, inside of your home, inside of your church, inside of your street. దేవుడి యొక్క బలమైనటువంటి ఉద్యమం నీ ప్రాంతంలో, నీ పనిలో, నీ వీధిలో, ఈ సంఘములో, ఈ దేవరి పనిలో జరుగును గాక. Hallelujah. హల్లెలూయా. That's why God bring me here అందుకే దేవుడు నన్ను ఈ స్థానానికి to తీసుకొచ్చాడు. break all the devil's fall. ఈ యొక్క ప్రతి విధమైన అంధకార సంఖ్యలను, బంధకాలను విరగొట్టివేయాలి. Hallelujah. హల్లెలూయా. Every powers of the devil is going to move from your place. ఈ అపవాది శక్తులు ఈ స్థలం నుంచి వెళ్ళిపోడు గాక. Every distraction spirit is moving from your place. చనిపోయాలని చూస్తున్నటువంటి ప్రతి విధమైన శక్తులు ఈ స్థలం నుంచి All the పారిపోవాలి. evil spirit is going to move from your place. ప్రతి విధమైన అపవాది ఆత్మలు ఈ స్థలం నుంచి వెళ్ళిపోయాలి. God is going to open the door. దేవుడు తన యొక్క ద్వారాలను తెరవలేన్నాడు. Hallelujah. హల్లెలూయా. 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 Praise God. దేవునికి మహిమ కలుగుగాక. Hallelujah. హల్లెలూయా. My dear brothers and సత్య sisters, సోదరులారా, Holy Spirit, పరిశుద్ధాత్ముడు, Holy Spirit, పరిశుద్ధాత్ముడు, my dear brothers and సత్య sisters, సోదరులారా, today evening I prepare for one message. నేను ఒక ప్రసంగం కోసం సాయంత్రం సిద్ధపడుతున్నాను. When I go for my bath, నేను స్నానం చేస్తాను. God spoke to నేను me, నాతో మాట్లాడుతున్నాను. speak about the days of the Pentecost. పెంతెకోస్తు పండగ దినాల గురించి మాట్లాడాను. Hallelujah. Hallelujah. My dear brothers and సత్య sisters, సోదరులారా, my dear brothers and సత్య sisters, సోదరులారా, whatever you are hearing, మీరు ఏది వింటున్నారు it's not by me, అది నా వల్ల కాదు, it's not my word, అది నా మాట వల్ల it's కాదు, not my knowledge, అది నా జ్ఞానం వల్ల it's కాదు, not my power. అది నా శక్తి వల్ల కాదు. Jesus. యేసు వల్ల. Hallelujah. Hallelujah. My dear brothers and సత్య sisters, సోదరులారా, Jesus want to use you people. యేసు ప్రభు మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. Jesus want to change in this place. దేవుడి స్థలాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. End time gospel want to reach every corners of this place. దేవుడి యొక్క రాకడ సువార్త ఈ యొక్క ప్రాంతమంతా ప్రకటించబడును గాక. The church want to fill with the people. ఈ సంఘము ప్రజల చేత, ఆత్మల చేత నింపబడును గాక. 24 hours the worship wants to come from here. 24 గంటలు ఈ స్థలం నుంచి ప్రార్థన వచ్చును గాక. 24 hours the prayer want to rise from here. ఈ స్థలములో నుంచి 24 గంటలు ప్రార్థన వినబడును గాక. 24 hours the gospel want to reach from here. ఈ స్థలములో నుంచి 24 గంటలు సువార్త బయటికి వెళ్ళును గాక. I want to shake you people. కానీ నా యేసయ్య మిమ్మల్ని కదిలించాలని ఆశపడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. My dear brothers and sisters, సత్య సోదరులారా, I'm going to share only one story. I'm going to close my message with you. నేను ఒక్క విషయాన్ని మీ ముందు ఉంచి నేను ప్రసంగం గురించి ఆశపడుతున్నాను. Can you put the PPT presentation? ఒకసారి చూపించండి. Hallelujah. హల్లెలూయా. I want to share one thing with you people. నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. Once I was traveling in the Bihar. నేను ఒకసారి బిహార్లో ప్రయాణిస్తున్నప్పుడు The place called Arwal. అల్వాల్ అనే ప్రాంతంలో ఉన్నాను. Hallelujah. Hallelujah. My dear brothers and sisters. సత్య సోదరులారా, Once I was traveling in the Bihar. నేను బిహార్లో నుంచి The place ప్రయాణిస్తున్నప్పుడు called Arwal. అల్వాల్ అనే ప్రాంతంలో The ఉన్నాను. pastor called me and he welcomed me in his church. ఒక సేవకుడు నన్ను ఆహ్వానించాడు. I went in this place. నేను అక్కడికి వెళ్ళాను. In the first day, మొదటి రోజు 3 days fasting prayer. 3 రోజులు ఉపవాస ప్రార్థన. In the first day, మొదటి రోజు when I prayed, నేను ప్రసంగిస్తాను. few people only, కొంతమంది మాత్రమే ఉన్నారు, not more people, ఎక్కువ మంది లేరు. few people only కొంతమంది ఉన్నారు అక్కడ. gathering there అక్కడ in that కూర్చున్నారు. meeting. ఆ మీటింగ్
deliverance. ఒక సహోదరి మాత్రమే విడుదల పొందింది. Hallelujah. Hallelujah. My dear brothers and అదే sisters, సహోదరి సహోదరు. only one sister got the deliverance. ఒక సహోదరి మాత్రమే విడుదల You పొందింది. know what ఏం happened? జరిగింది తెలుసా? In the second day meeting, రెండో రోజు మీటింగ్ లో the pain has filled with the people. చాలా మంది కొంతమంది ప్రజలు వచ్చారు. ఆ యొక్క More than 45 people came in that meeting. 25 మంది ప్రజలు వచ్చారు. More than 30 people was delivered. 30 కంటే పైగా ప్రజలు విడుదల You know what పొందారు. happened in the third day? మూడో రోజు ఏం జరిగింది You తెలుసా? know what happened in the third day? మూడో రోజు The church was filled. కొంతమంది అంతా నింపబడింది. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, అప్పుడు సోదరి సోదరులారా, God start to work. దేవుడు పని చేయడం మొదలు పెట్టాడు. Nobody can stop your work. దేవుడు మనల్ని ఎవ్వరు మనల్ని ఆపలేరు. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, అప్పుడు సోదరి it's సోదరులారా, a true story I was sharing with ఇది you. నిజమైనటువంటి విషయం నేను చెప్తున్నాను. First day of the meeting, మొదటి రోజు few people were కొంతమంది late. మాత్రం వచ్చారు. Second day meeting, రెండో రోజు మీటింగ్ లో 45 people. 45 మంది వచ్చారు. Third day meeting, మూడో రోజు more than 100 people. 100 మందికి Hallelujah. హల్లెలూయా. The pastors wondered పాస్టర్ ఆశ్చర్యపోయారు. for the fasting ఆ prayer. ఉపవాస ప్రార్థనలకి These were the people who never come. అసలు ఎప్పుడు రాలేదు. Believers came. క్రిస్మస్ వచ్చారు, Non-believers came. క్రిస్మస్ వచ్చారు. They said for the miracle, the deliverance to hear the word of the God. వారు దేవుని యొక్క వాక్యాన్ని విని విడుదల ఆశ్చర్యకాలను పొందుకోలేరు. Hallelujah. Hallelujah. It's by the Jesus. ఇది యేసు వల్ల మాత్రమే. It's by the ఇది యేసు Jesus. వల్ల మాత్రమే. It's not by me. ఇది నా వల్ల My కాదు. dear brothers and అదే sisters, సోదరి సోదరులు, I want to see your place like this. మీ స్థలం ఈ విధంగా మార్చబడాలి. Hallelujah. Hallelujah. My dear brothers and అదే sisters, సోదరి సోదరులు, one more story also I can share with ఇంకొక విషయం you. మీతో చెప్పాలి. When I was traveling in the Alsa, నేను అస్సాం ఒకసారి I went to a village. ఒక గ్రామానికి వెళ్ళాను. It's a small church ఒక చిన్న మందిరం in ఉంది. a remote village. అది బాగా చాలా మారుమూల ప్రాంతం అది. In the meeting, in the Sunday day, అది ఒక ఆదివారంలో I was preaching in the church. నేను ఒక సంఘం ప్రసంగిస్తూ ఉన్నాను. I was preaching in the church. నేను సంఘం ప్రసంగిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, అప్పుడు సోదరి సోదరులారా, I was preaching in the church. నేను ఆ మందిరంలో ప్రసంగిస్తూ ఉన్నాను. I was preaching in the church. నేను ఆ సంఘంలో ప్రసంగిస్తూ ఉన్నాను. After the Sunday service, ఆ ఆదివారం మాల అయిపోయింది. the pastor asked me, పాస్టర్ అడిగారు, shall we go for a village నేను మనం ఇంకో ఊరు వెళ్ళమని అడిగారు. 60 kilometers away from here? ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లు. It's a raining time. అది వర్షాకాలం. But I said to the నేను pastor, సాగులు చెప్పాను, yes, I'm ready. నేను సిద్ధంగా We ఉన్నాను. can go వెళ్దాం. and pray for the people. ఆ ప్రజల కొరకు We ప్రార్థన came to this village. నేను ఆ ఊరికి వెళ్ళాను. See the home of these people. ఆ ప్రజలు ఇల్లు చూడడం అది It's made with a bamboo. అదంతా బొల్లు ఎదురు బొగ్గులతో They చేసుకున్నారు. did not build their home in the land base. వాళ్ళు కింద నేల మీద వాళ్ళు ఇల్లు కట్టుకునేవారు కాదు. They lift their home from the land and they build with a bamboo stake. వాళ్ళు నేల నుంచి కొంచెం ఎత్తు ఎదురు కర్రల మీద పైకి ఎత్తుకొని అక్కడ వాళ్ళు ఇల్లు నిర్మించుకునేవారు. The floor is made with a bamboo. ఆ కింద వాళ్ళు కూర్చునేటువంటిది ఎదురు కర్రలతో ఉంటుంది అనమాట. The wall is made with a bamboo. వాళ్ళ యొక్క గోడలు కూడా ఎదురు కర్రలతో The ఉంటాయి. room is made with a bamboo. పైన ఆ పై కప్పు కూడా ఎదురు కర్రలతో ఉంటాయి. There's no hygiene will be there. అక్కడ శుభ్రమే ఉండదు. No toilet or washroom, nothing will be there. అక్కడ బాత్రూమ్లు టాయిలెట్ ఏమి ఉండవు. అక్కడ One or the two rooms will be there. అక్కడ రెండో లేదా ఒక గురు గదులు ఉంటాయి అంతే. We went to a one family home. ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాము మేము. The family received us. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. They have a culture. వాళ్ళకు ఒక ఆచారం ఉంది. Whenever the people come, ఎవరైనా ప్రజలు వాళ్ళకి వస్తే they take to the kitchen directly. వాళ్ళు డైరెక్ట్ గా వంటగదికి You తీసుకెళ్తారు. can see the kitchen. మీరు కిచెన్ చూస్తే బిఫోర్ You can see this kitchen. మీరు కిచెన్ వంటగది చూస్తే I was sitting in here. అక్కడ కూర్చున్నాను నేను. The center, the stove will be there. అక్కడ మధ్యలో పొయ్యి ఉంటుంది. Every people sit around the stove. ఆ పొయ్యికి చుట్టూ వాళ్ళకు ప్రజలు కూర్చుంటారు. Hallelujah. Hallelujah. Everyone sit around in there. పొయ్యికి చుట్టూ కూర్చుంటారు. If anybody come in the home, వాళ్ళకి ఎవరు వస్తే do you know what they will do? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? They will cup of alcohol to everyone. వాళ్ళు ఒక్కొక్కరికి మధ్య ఇస్తారు. Hallelujah. Hallelujah. That is the traditional welcome drinks of the people. వాళ్ళకి వాళ్ళ ఇంట్లోకి వచ్చేటువంటి ప్రజలను ఆహ్వానించడానికి అది ఆహ్వానం ద్వారా ఇచ్చేటువంటి డ్రింక్. They will not drink in the cup. They will not drink in the cup. వాళ్ళ కప్పులో తాగరు. In the bowl. వాళ్ళు ఆ గిన్నెలో తాగుతారు. One type of bowl. ఒక రకమైన They గిన్నె pour the alcohol. వాళ్ళు మధ్య పోసారు. They will serve for everyone. ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. But thanks to the God, దేవునికి స్తోత్రం. they know us, we are pastors. వాళ్ళకి అర్థమైంది. They must give the alcohol. మేము తీసుకోవాలి In తెలుసా? every home, ప్రతి ఇంట్లో every woman ప్రతి స్త్రీ know how to make the alcohol. ప్రతి ఒక్కరు తయారు చేస్తారు, తాగుతారు. Hallelujah. హల్లెలూయా. A mini alcohol factory is there. ప్రతి
ప్రతి ఇళ్లలో ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంటది. In this home also is there. వాళ్ళ ఇంట్లోనే ఉంటది. I was there. నేను ఉన్నాను అక్కడ. I was sitting in there. నేను అందులో కూర్చున్నా. Because you are living in this India. మనం ఎందుకంటే భారతదేశంలో ఉన్నాం. Why I am showing this picture? ఎందుకు ఈ చూపిస్తున్నాను? How the people of the India they are living. ఎలాగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు జీవిస్తారు. You want to know that one? అది మీకు తెలియదా? You are sitting in a comfortable area. మీరందరూ ఒక మంచి కంఫర్టబుల్ ప్లేసెస్ లో You are sitting in a good area. మీరు మంచి స్పేస్ లో You కూర్చున్నారు. have a good church. మంచి మందిరం You have a good pastor. మంచి పాస్టర్ You ఉన్నారు. have everything. అన్నీ ఉన్నాయి మీకు. See these people. ఈ ప్రజలను చూడండి. See their life. వారి జీవితాలు చూడండి. Who will go? ఎవరంతా? Who will go? ఎవరు? For these people. ఆ ప్రజల కొరకు. Addicted for the alcohol. వాళ్ళు మద్యానికి బానిసలు They అయిపోయారు. believe in the witchcraft only. వాళ్ళు చేతబడి మాత్రమే నమ్ముతారు. They are not believing in anything else. దేని నమ్మరు వాళ్ళు. But for 60 kilometers, 60 కిలోమీటర్లు మేము వెళ్ళి I travel for this family. ప్రయాణం చేస్తాం ఆ కుటుంబం కోసం. For this family. ఆ కుటుంబం కోసం అంట. Come on. Next. No. Next. The same family. Yeah. Yes. Yeah. For this ఈ family. కుటుంబం కోసం For these two people. ఇద్దరే 60 kilometers I travel. 60 కిలోమీటర్లు మేము వెళ్ళాం. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters. సోదరి సోదరులారా, Every soul is important to the God. ప్రతి ఒక్క ఆత్మ యేసుకి ప్రాముఖ్యమే. Every soul is important to the ప్రతి God. ఆత్మ యేసుకి ప్రాముఖ్యమే. I don't want to preach the lakhs of the people standing in the front with the good lights and everything. అంటే చాలా మంది ప్రజలు మంచి లైట్ల కింద మంచి ఫ్యాన్ కింద కూర్చొని వినాలని నా ఆశ. My Jesus not preaching that way. దీని ఆ దేవుడు అలా ప్రసంగించలా. He went to the Jericho. ఆయన ఎందుకోకి వెళ్ళి He went to the Jordan. ఆయన యోర్దానుకి వెళ్ళాడు. He went to Galilee. గలిలయకి వెళ్ళాడు. He went to Bethlehem. బెత్లెహేంకి వెళ్ళాడు. He preached for the single people also. ఒక్కొక్కరితో మాట్లాడేసి. Hallelujah. Hallelujah. Today people change the ministry styles and ఈ everything. రోజు చాలా మంది ప్రజలు వారి పద్ధతులు మార్చేసుకున్నారు. Meeting one people, ఒక ప్రజలు కావాలంటే they think that వాళ్ళు అనుకుంటారు it's useless. పనికి పనికిరాదు. I came here to preach for the 1,000 people, only not for the one people. నేను వచ్చింది వేల మంది ప్రజలు ప్రసంగించడం ఒక్క కోసం కాదు. Hallelujah. హల్లెలూయా. How the ministry changed. ప్రజలు ఎలా మార్పిడి Then చూస్తున్నారు. how we can see the gospel in our India. మనం చూస్తున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి స్వార్థ ఎలా ఉందో చూడండి. It's a heavy rain. చాలా భయంకరమైన వర్షం. Travel 60 kilometers. 60 కిలోమీటర్లు ప్రయాణించారు. Come to this village. ఈ యొక్క గ్రామం కోసం వచ్చాము. No hygienic. అక్కడ శుభ్రమే లేదు. Cannot walk in there. అక్కడ నడవలేదు కూడా మనం. Fully dirty drainage is going on అక్కడ there. మురుగునీరు అంతా పైన రోడ్డు మీద ఉంటుంది. అక్కడ నడిచేలారు. The home is filled with the bamboos only. అక్కడ ఉన్నటువంటి ఇల్లంతా వెదురు కర్రలు మాత్రమే ఉంటుంది. Or if you want to wash your hands, ఒకవేళ మనం చేయగలుగుతారు. what do you do? వాళ్ళు ఏం చేస్తారు? You come out from the home, ఇంట్లో బయటకు వచ్చి or you wash in the wash basin. మనం ఏం చేస్తామంటే వాష్ మెషిన్ జరిగి Am I right? అవునా కదా? But these people కానీ ఈ ప్రజలు eat in there, తినేసి wash in there. అక్కడ కడిగేసుకుంటారు. The bamboo is like a wash machine for the people. ఎందుకంటే ఎదురు కర్రలో వారికి వాష్ మెషిన్ ఉంటాయి. అక్కడ కడిగేసుకుంటే నీళ్ళు కిందకి వెళ్ళిపోతాం. If the people want to speak the things, వాళ్ళతో ఎవరు మాట్లాడితే they're speaking from there only. అక్కడే మాట్లాడతారు. ముందు అక్కడే ఊసేస్తారు కూడా. What you will do? వాళ్ళు ఏం ఇస్తారంటే You will bring any water from there? అక్కడ ఏమైనా నీళ్ళు తాగుతామా అసలు? Run from there. అక్కడ నుంచి పరిగెట్టి వెళ్ళిపోతాం. But I was there. నేను అక్కడ ఉన్నాను. You know why? ఎందుకు తెలుసా? I went to share the love of the Jesus. నేను వాళ్ళకి యేసు ప్రభువుని ప్రేమ గురించి చెప్పడానికి వెళ్ళాను. Hallelujah. Hallelujah. My dear brothers and అదే sisters, సోదరులారా, I was sitting in నేను there. అక్కడ కూర్చున్నాను. We are sharing the gospel. నేను సువార్త ప్రకటిస్తున్నాను. Who take me, the pastor sharing his testimony to him. ఆయన తన నా సాక్ష్యాన్ని చెప్పడానికి ఆయన నన్ను They are తీసుకెళ్ళారు. hearing the testimony. వాళ్ళు సాక్ష్యం పెట్టారు. After that, అయిపోయిన తర్వాత I opened my Bible. నేను నా పరిశుద్ధ గ్రంథాన్ని I తెరిచాను. start to share the word of the God. దేవుని వాక్యాన్ని చెప్పడం మొదలు When I పెట్టాను. finish, మా పూర్తి start to pray. ప్రార్థించడం మొదలు When పెట్టాను. we start to pray, ప్రార్థించడం మొదలు we పెట్టాను. find some of the difficulty in there. అక్కడ ఏదో చాలా ఉంటుంది మాకు అర్థమవుతుంది. I stop my నేను prayer. ప్రార్థన ఆపేస్తాను. God spoke to me. నేను దేవుడితో మాట్లాడాను. Something wrong in this home. ఇక్కడ ఇంట్లో ఏదో తేడాగా జరుగుతుంది. I asked the pastor ఒకటి అడిగాను. because I don't know their language. ఎందుకంటే వాళ్ళ భాష నాకు అర్థం They are కాదు. speaking the tribal language. వారు ఆ గిరిజన భాష So మాట్లాడతారు. I don't know their language. వాళ్ళ భాష నాకు తెలియదు. I asked the నేను pastor. సాకుని అడిగాను. God spoke to me. దేవుడు తను చెప్తున్నాడు, Something wrong is here. ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. And pastor also say, భాష గారు చెప్పాడు, I also feel that one. నాకు కూడా అది అర్థమవుతుందండి. How the Holy Spirit is connecting the people. దేవుడు పరిశుద్ధాత్ముడు ఎలాగ ప్రజలను కనెక్ట్ చేస్తారో What I am thinking, the నేనేమనుకున్నానంటే pastor also saying the same thing. భాష గారు కూడా అదే అనుకున్నారు అనుకున్నాను. Hallelujah. And we asked the sister, నేను మా సోదరుని అడిగా, did you keep anything
wrong inside of your home? మీ ఇంట్లో ఏదైనా తప్పు జరిగేది ఏమైనా దాచారా అని You అడిగాడు. keep maybe witchcraft things. మీ ఇంట్లో ఏదైనా చేతబడి చేసేది ఉందా అని The అడిగాడు. sister told, ఆ స్త్రీ చెప్పింది, we believe the witchcraft only. మేము కేవలం చేతబడి మాత్రమే Anything నమ్ముతాం. happen in our home, ఇది మా ఇంట్లో జరుగుతుంది. anybody fell down in the sick, ఎవరైనా ఆరోగ్యం బాగుంటే the black magic man will come, చేతబడి చేసే అతను మా ఇంటికి he will వస్తాడు. do the witchcraft అతను చేతబడి చేస్తాడు. with the alcohol, ఆ యొక్క మద్యంతో and he will do it in here only. ఆయన ఎక్కడే చేస్తాడు కదా. And she told that, అని ఆమె చెప్పింది, right now where you are sitting, మీరు ఎక్కడ కూర్చున్నారో in that under, దానికి కింద we keep the witchcraft things in there. మేము చేతబడి వస్తువులు పెట్టామన్నారు. I was sitting under the witchcraft. There's no chair. అక్కడ కుర్చీలు ఉండవు. I sit in the floor only. నేను నేల మీద కూర్చున్నాను. How these people are sitting? వాళ్ళు ఎలా కూర్చున్నారా? I was sitting same నేను way. అలాగే కూర్చున్నాను. I called the pastor. నేను సాగుని పిలిచాను. I told to the sister, సహోదరు చెప్తున్నాను, remove everything. అన్నీ తీసేయి. But she afraid. ఆమె భయపడదు. Black magic man came and do this one. ఒకవేళ అది చేతబడి చేసి అతను వచ్చి We will చేసేది take that one. ఎలా తీస్తాం మేము? But I told, అని చెప్పాను, remove that. తీసేయండి. One of the pastors who came with me, ఏ సేవకుడు నాతో కూడా వచ్చాడు. we take a bamboo basket. ఒక ఎదురు పట్ట తీసుకున్నాం. A big bamboo basket. పెద్ద ఎదురు పట్ట We take that one. తీసుకున్నాం. We start to take one by one. ఒకటి తిని మొదలు పెట్టాం. I was praying. నేను ప్రార్థన The చేస్తాను. apostle was taking everybody witchcraft thing. ఆ పాస్టర్ గారు మొత్తం చేతబడి వస్తువులను తిని మొదలు The పెట్టారు. big bamboo basket is filled with the witchcraft thing. ఈ ఎదురు పట్ట పెద్దది మొత్తం అంతా ఈ యొక్క చేతబడి చేసే వస్తువులు చేత నింపబడడం మొదలు పెట్టారు. Hallelujah. Hallelujah. We take outside. బయట తీసుకెళ్ళి We bang that one. మొత్తం అంతా కాల్ చేశాం. We came again. మళ్ళీ తిరిగి వచ్చి Pray for that poor. ఆ ఇంటి కొరకు ప్రార్థించబోదు. Then we pray. ప్రార్థన చేశాం. God deliver the people. దేవుడు ప్రజలను విడిపించాడు. Hallelujah. హల్లెలూయా. When I finish, నేను ముగించిన the తర్వాత sister asked, ఆ సోదరుడు, you throw every witchcraft. నువ్వు అన్నీ పడేసావు కదా. Now which God we want to believe? ఇప్పుడు మేము ఏ దేవుడిని నమ్మాలి? That what the people asked to the Peter, ప్రజలు కూడా పేతురుని అదే అడుగుతున్నారు. what shall we want to do? మేమేమి చేయాలి? The same sister asked to me, సోదరుడు కూడా అదే అడుగుతుంది. now what shall I want to do? నేను ఇప్పుడు ఏం చేయాలి? I told to the నేను ఆమెతో sister, చెప్పాను, 60 kilometers away. 50 కిలోమీటర్ల I తర్వాత was staying in one of the church. నేను ఒక మందిరంలో ఉంటాను. Tomorrow come to the church. రేపు పొద్దున వచ్చే మందిరానికి. Hallelujah. హల్లెలూయా. Next day morning, తెల్లవారు పొద్దున they came to the church. వాళ్ళు వచ్చారు. I prayed నేను ప్రార్థన చేశాను. and I give the soul to the pastor. నేను ఆ యొక్క వ్యక్తులను వారి ఆత్మలను సాగుకు ఇచ్చాను. Hallelujah. హల్లెలూయా. Because now it is time to pastor to take care and to follow these believers. ఇప్పుడు ఈ సేవకుడు ఆ యొక్క విశ్వాసులను పట్టించుకొని వాళ్ళు దేవుని యొక్క మార్గంలో నడిపించాలి. Hallelujah. Hallelujah. My dear brothers and అదే sisters, సోదరి సోదరులారా, how God is doing the wonders and miracles. దేవుడు ఎలాగ అద్భుత ఆశ్చర్యకాలు చేస్తున్నాడు. God can do the wonders and miracles in my life. దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు. Why God can do the miracles and wonder in your village, in your place, in your area. అదే దేవుడు నీ ప్రాంతంలో, నీ గ్రామంలో, నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. I want to see these changes in your places also. నేను ఈ ప్రాంతంలో కూడా, ఈ స్థలాల్లో కూడా ఆ మార్పును చూడాలనుకుంటున్నాను. God can use the Raymond Boge. దేవుడు నేను వాడిని బాకీ God వాడుకున్నాడు. can use you people. దేవుడు మొదలు కూడా వాడుకుంటాడు. God can use the Peter. దేవుడు పేతురుని వాడుకున్నాడు. God can use you. దేవుడు మొదలు కూడా వాడుకుంటాడు. God can use me. దేవుడు నన్ను వాడుకున్నాడు. God can use you. దేవుడు నిన్ను కూడా వాడుకున్నాడు. Hallelujah. Hallelujah. My dear brothers and అదే sisters. సోదరి సోదరులారా, One more story I will share, then I will pray. నేను ఇంకొక విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. Hallelujah. హల్లెలూయా. You can see one family standing in there. అక్కడ ఒక కుటుంబం నిలబడింది చూడండి. One old mother and old father standing near to me. ఇద్దరు కృష్ణుని తల్లిదండ్రులు, భార్య భర్తలు నా దగ్గరికి ఉన్నారు చూడండి. వాళ్ళు By this cycle only I was traveling all over నేను India. ఈ సైకిల్ తోటే భారతదేశం అంతా ప్రయాణం చేస్తున్నాను. You know what happened? ఏం జరిగిందో తెలుసా? When I came to the place called the Tespo, టెస్పో అనే ప్రాంతం నేను వచ్చినప్పుడు what people want to welcome me. కొంతమంది ప్రజలను ఆహ్వానించారు. But what happened? ఏం జరిగిందంటే They are rich people. వాళ్ళు బాధవంతులు, They are Christian people. వాళ్ళ క్రైస్తవులే, They are doing their ministry. వాళ్ళు ప్రజలు They చేస్తారు. have a big hall. వాళ్ళ పెద్ద ఇల్లు ఉంది. Every room with the AC. ప్రతి గదిలో కూడా ఏసీ ఉంది. I preached in that place more than 5 hours. నేను 5 గంటల కంటే ఎక్కువ ఆ స్థలంలో ప్రసంగించాను. Hallelujah. హల్లెలూయా. When I finished the meeting, నేను మీటింగ్ అయిపోయింది. I thought నేను that అనుకున్నాను I can stay in here. నేను ఇక్కడ ఉంటానేమో But do అనుకున్నాను. you know what happened? కానీ ఏం జరిగింది తెలుసా? They did not give the place to వాళ్ళు stay. నాకు ఉండడానికి స్థలం ఇవ్వలేదు. Every room is filled with the AC.
అన్ని మానవుని అన్ని నువ్వులు ఏసీలు ఉన్నాయి. Every money came for the ministry only. డబ్బులన్నీ వాళ్ళ పరిచయం కోసమే వస్తున్నాయి. But when they see my dress, వాళ్ళు నా బట్టలు చూసి, when they see my cycle, నా సైకిల్ చూసి, they never give the place to stay. వాళ్ళు నేను ఉండడానికి స్థలం కూడా ఇవ్వాలి. Hallelujah. హల్లెలూయా. It's an evening time. ఆ సాయంత్రం పూట. Can you come to the next picture? Next one. Next one. Oh, go back. Go back. Yeah. I think I missed the picture. So when I finished the ministry, నేను పరిచయం పూర్తయిపోయిన తర్వాత they did not give the place to stay. వాళ్ళు నన్ను ఉండడానికి స్థలం ఇవ్వాలి. I did not know what to do. ఇప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కాదు. Where I go? నేను ఎక్కడికి వెళ్ళాలి? Where I will stay? నేను ఎక్కడ ఉండాలి? In that time, ఆ సమయంలో the mother near one man standing, ఆ తల్లికి దగ్గరలో ఒక ఆయన ఉన్నాడు కదా, their husband and wife, వాళ్ళ భార్య భర్తలు, this man called me. అతను నన్ను పిలిచాడు. Brother, I heard about you. సోదరుడు నీ గురించి విన్నాను. I was waiting for the morning. నేను పొద్దున్న నుంచి నీ గురించి ఎదురు Where are చూస్తున్నాను. you? ఎక్కడ ఉన్నావు? Come to my place. మా ఇంటికి రా అన్నాడు. How that is doing? దేవుడు ఎలా చూస్తున్నాడు చూడు. One family rejected me. ఒక కుటుంబం నన్ను వెళ్ళిపోయింది, Another family welcomed me. ఒక కుటుంబం ఆదరించింది. When I came to this home, నేను ఇంటికి వచ్చినప్పుడు the home is not considered properly. ఆ ఇల్లు సరిగ్గా కట్టబడలే. They are the old mother and father. వాళ్ళు బాగా ముసలి తల్లిదండ్రులు. Do you know how happy they welcome me? వాళ్ళు ఎంత సంతోషంగా నన్ను ఆదరించారంటే, This old man is more happy. ఆ ముసలి ఆయన చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాడు. He gave everything to me. అతను నాకంటే ఇచ్చాడు. I had a fresh up. నేను స్నానం చేశాను. After that, తర్వాత evening time, సాయంత్రం పూట I want to go for a meeting. నేను ఇంకొక మరొక మీటింగ్ కి వెళ్ళాలి. Old man arranged that meeting. ఈ ముసలాయన ఆ యొక్క మీటింగ్ సిద్ధపరిచాడు. You know with whom? ఎవరో తెలుసా? With the doctors. డాక్టర్లు. A big mission hospital is there. పెద్ద విశ్వాస పట్టు ఉంది. Take me there. అక్కడ నన్ను They తీసుకెళ్ళాడు. arranged a meeting. మీటింగ్ అరేంజ్ చేశాడు. I preached in there. నేను అక్కడ And ప్రసంగించాను. then I came back. నేను తిరిగి వచ్చాడు. When I came back, నేను తిరిగి వచ్చిన తర్వాత and then I stayed in this home. నేను మా వాళ్ళ ఇంట్లో ఉన్నాను. Next day morning, తర్వాత ఉదయం I want to move from here. నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. At the time of moving, నేను వెళ్ళిపోయే సమయంలో this old mother ఈ ముసలి తల్లి గారు came near to me. చాలా దగ్గరికి వచ్చి She gave a cover to me. ఆమె నాకు కవరించింది. Keep with this you. ఇది నీతో పాటించు. It will help for your travel. ఇది నీకు ప్రయాణానికి ఉపయోగపడద్ది. I did not open the cover. నేను ఓపెన్ చేయలేదు. I would go to my next place. నేను తర్వాత వెళ్ళిపోయాను. Lot of things are there. చాలా విషయాలు ఉన్నాయి But కదా. due to the time, I have short my message. నాకు టైం చాలా తక్కువ ఉంది. Hallelujah. హల్లెలూయా. What ఏం happened? జరిగిందంటే I went to the place. ఆ 7 నెలల ప్లేస్కి వెళ్ళాను. I stayed in there. నేను అక్కడ ఉన్నాను. Another place. వేరే ప్రాంతం అది. I finished all my meeting. నా యొక్క మీటింగ్ అంతా అయిపోయింది. Night time. సాయంత్రం When I go for the bird, నేను పడుకోవడానికి I వెళ్తాను. got to remember. నాకు గుర్తొచ్చింది. Morning time, ఉదయం that old father and mother gave a cover to me. ముసలి తల్లిదండ్రులు కవరించారు కదా. What is in the cover? ఆ కవర్లో ఏముంది? I take the cover. నేను ఆ కవర్ I తీసుకున్నాను. opened the cover. ఓపెన్ చేశాను. I was shocked. నేను ఆశ్చర్యపోయాను. You know what ఏం happened? జరిగింది తెలుసా? 10,000 rupees in that cover. 10,000 రూపాయలు కవర్లో ఉంది. But the rich people, ధనవంతులు who have everything, ప్రతిదీ ఉన్న వాళ్ళకి who are doing the ministry, వాళ్ళు పరిచయం చేస్తున్నారు. why the ministry only they build all the buildings, వాళ్ళు పరిచయం ద్వారా అన్ని సమకూర్చుకున్నారు. every room was filled with the ప్రతి AC. గదిలో ఏసీ ఉంది. They did not give the place to stay. వాళ్ళు నేను ఉండడానికి కూడా స్థలం ఇవ్వాలా? But this poor man, కానీ ఈ యొక్క పేదవాళ్ళు, he's a poor man. ఈ యొక్క పేదవాళ్ళు His house was construction. What is going వాళ్ళ on? ఇల్లు కట్టబడుతున్నప్పటికీ But he welcomed me. వాళ్ళని ఆహ్వానించారు. He arranged a meeting for మీటింగ్ me. ఏర్పాటు He చేశారు. gave everything for అన్ని me. నాకు ఇచ్చారు. And one more thing also. ఇంకో విషయం చెప్పనా? When I put on my నేను cycle, సైకిల్ ఎక్కుతున్నప్పుడు I fell in some of the కొన్ని places. చోట్ల నేను పడిపోయాను. My legs are injured. నా యొక్క మోకాలు వెళ్ళిపోయాయి. You know what he do? ఏం చేశారు తెలుసా? He lifted my leg నా యొక్క కాల్ తీసుకొని and he keep in his leg. వాళ్ళ కాల్ మీద పెట్టుకొని And he start to put the treatment medicine in my leg. నా కాళ్ళకి మొత్తం వైద్యం అంతా చేశారు వాళ్ళు. What is his age? వాళ్ళ వయసు ఎంత తెలుసా? What is my age? నా వయసు ఎంత తెలుసా? Hallelujah. హల్లెలూయా. It's the love of the God. ఇది దేవుడి ప్రేమ మాత్రమే. Hallelujah. Hallelujah. When I entered the home, నేను అంటే I did not see that they are the poor people. నాకు అర్థమైంది వాళ్ళు చాలా పేదవాళ్ళు. God want to make me to stay in here. I will stay there. దేవుడు నాకు ఈ స్థలం ఉండడానికి స్థలం ఇచ్చాడు, అక్కడ ఉన్నాను అంతే. Hallelujah. How God do the wonders and miracles. దేవుడు ఎలాంటి అద్భుతాలు My dear brothers and sisters, the same God is with you. అదే దేవుడు మీతో పాటు. He will do the wonders and miracles. ఆయన అద్భుతాలు చేస్తాడు. Hallelujah. Hallelujah. And one more also. ఒకటి The last picture. లాస్ట్
When I was traveling, నేను ప్రయాణిస్తాను. I did not know who is this young man. ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. He said, "Climate's too hot." చాలా వేడిగా ఉంది. I was going in my నేను cycle. సైకిల్ మీద నడుచుకుంటాను. Somebody put the hand in my shoulder. ఆ ఒక ఆయన నా యొక్క భుజాన్ని తట్టాడు. I was pedaling my నేను cycle. సైకిల్ తొక్కుతున్నాను. I saw who is that man. ఎవరి ఏదో నేను వెనక తిరిగి చూశాను. He told me, "Wait." ఆగు కోసేపు అన్నాడు. He gave me one cover. ఒక కవర్ ఇచ్చాడు. You can see the cover in the picture. ఆ కవర్లో మీరు చూస్తే 2 ice creams and 1 juice bottle. ఒక రెండు ఐస్ క్రీమ్లు ఒక జ్యూస్ బాటిల్ ఉంది. I did not know who is he. అతను ఎవరో నాకు తెలియదు. I did not ask. నేను అడగలేదు. He came. అతనే వచ్చాడు. He came. ఇచ్చాడు. He go away. వెళ్ళిపోయాడు. Then I started pedaling my cycle fast. నేను చాలా స్పీడ్ గా సైకిల్ తొక్కుతున్నాను. Brother. సోదరుడు Who are you? ఎవరు? He stopped. అతను ఆగాడు. And he told me that. అతను నాతో చెప్పాడు. When I saw you, నేను నిన్ను చూసినప్పుడు I thought that I want to give something for you. నేను అనుకున్నాను నేను నీకు ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నాను. Hallelujah. హల్లెలూయా. How God is giving to me. దేవుడు ఎలాగ How సాగిస్తాడు. God is doing the wonders and miracles by me. దేవుడు ఎలాగ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు My dear brothers and sisters, అప్పుడు the సోదరుడు days of the apostles, how God guided the apostles, the same God is guiding me. Whatever I need, my God is doing for me. అపోస్తలుల దినాల్లో దేవుడు ప్రజలను ఎలాగైతే నడిపించాడో అద్భుతాలు చేశాడో దేవుడు నన్ను నడిపిస్తున్న నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Can you stand up? అందరూ లేచినారు. Let's begin pray. అందరూ ప్రార్థించారు. Hallelujah. స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. 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 Oh, Rabba, 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 Rabba. Riga Darana, Rabba, Raga, Durina, Rabba, Shabba, Raga, Dini. Riga Darana, Rabba, Raga, Durina, Rabba, Raga, Durina. Riba, 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 Riba. Hallelujah. 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 In the name of the Jesus, 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 Jesus. Hallelujah, hallelujah, hallelujah,